నమస్తే అండి. మీ పేరు? నా పేరు బొంగా జాన్. ఎవరండి మీది? నందివాడ మండలం కుదరవల్లి అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు దాటేసింది. వచ్చే 3 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎలా ఉందండి ప్రభుత్వ పనితీరు? ఈ ప్రభుత్వ పనితీరు అయితే అసలు ఏం బాగాలేదండి. చేతి వృత్తి వాళ్ళు బాగా ఇబ్బందులు పడిపోయారు, చాలా నష్టపోయారు. రైతులు ఇబ్బందులు పడిపోయారు, ఉద్యోగస్తులు నలిగిపోయారు. ఈ పనితీరు వల్ల అంత అసంతృప్తే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తుంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా, నిరుద్యోగులను కానివ్వండి, అభివృద్ధి చేయాల్సిన అంశం కానివ్వండి, అలాగే రాజధాని విషయంలో కానీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? రాజధాని అనేది గతంలో అసెంబ్లీలో తీర్మానంలో అతను కూడా 35,000 ఎకరాలు కావాలన్న వ్యక్తులు అతను ఒకడు. అమరావతిలో నేను ప్రోత్సహిస్తున్నాను, అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటానని ఇల్లు కట్టుకున్న వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకడు. దీన్ని తీసుకెళ్ళి మూడు రాజధానులు చేస్తాననేటువంటి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏ రాజధాని చేయకుండా ఈ ప్రపంచంలో రాజధాని లేదని ప్రాంతం ఏదన్నా ఉందంటే ఒక ఆంధ్ర అనేటటువంటి గుర్తింపు తెచ్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఇతని వల్ల రాజధాని ఏర్పడద్దు అనేటువంటి ఆశ లేదు. అదీ కాకుండా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఎంతోమంది రైతులు ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇస్తే ఆ భూములండి ఈ భ్రమరావతి అని ఒక కమ్మ రాజధాని అని పిచ్చి ప్రచారాలు చేసి ఆ రైతులకు కూడా ఉపాధి కోల్పోయేలాగా వాళ్ళకి రావాల్సిన లీజులు కూడా ఇవ్వడం మానేశారు. కానీ వాస్తవానికి 73% ఉన్నది ఎస్సీ-బీసీలే. ఆ తాడికొండ నియోజకవర్గంలో ఉన్న అమరావతి ప్రాంతం ఎస్సీ రిజర్వ్డ్ ప్రాంతం. అక్కడ ఎస్సీలే ఎక్కువ ఉన్నారు, బీసీల తర్వాత ఉన్నారు. వీళ్ళు చెప్పినటువంటి కమ్మ అనే సామాజిక వర్గం అతి తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పొలాలు ఉండొచ్చు, అంత మాత్రం ఇది కాదు. అంటే వాళ్ళు ఒక సామాజిక వర్గం మీద ఉన్న ద్వేషంతో మిగిలిన అందరిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక సంక్షేమం అంటారా, సంక్షేమం అనేది ఉత్తి అబద్ధం. ఈ కొంతమందికి మేము డబ్బులు ఇస్తున్నాము, కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాము అంటున్నారే తప్ప దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరే ప్రసక్తే లేదు. ఏ వర్గానికి ఇచ్చినా లబ్ధి పొందింది ఏమి లేదు. ఈయన ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగల వ్యక్తి అంటే, గతంలో ఎలక్షన్లు వస్తే ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. నియోజకవర్గాలు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓట్లు కొనే ప్రక్రియ నడిపేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తానంటే ప్రజల సొమ్ముతో ఓట్లుకుంటూ సంక్షేమం పేరుతో ప్రజల సొమ్ముతోనే మళ్ళీ ఆ చేసిన అప్పులన్నీ కూడా ప్రజలతోనే కట్టించే పరిస్థితి. ఆ ప్రజలు ఆ విధంగా మోసం చేస్తున్నాడు. ఇకపోతే సంక్షేమం అంటే ఏంటి, అప్పులు తెచ్చి పంచడం కాదు. ఒక అభివృద్ధి చేసి ఉపాధి కల్పించి దాన్ని తీసుకొచ్చి పెడితే దాన్ని సంక్షేమం అంటారే తప్ప అప్పులు తెచ్చి దాన్ని సంక్షేమం అనరు. ఈ విధంగా పూర్తిగా ఫెయిల్ ప్రభుత్వం అయితే. అంటే ప్రభుత్వం ఇన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ మా పరిపాలన బాగుంది, మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్తుంది. కానీ ఆ గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి ఉందంటారు? అసలు ఏమీ లేదండి. ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఎవరికండి? ఇప్పుడు ఒకవేళ అతను ఏదో ఎవరికన్నా ఒక 10 చేతి వృత్తి వాళ్ళకి 10,000 ఇస్తున్నాను అంటున్నాడు. ఆ 10,000 ఇచ్చిన మాట వాస్తవం. 10,000 అంటే రోజుకి ఎంత పడుతుంది సంవత్సరం మొత్తం మీద? ఒక రోజుకి వచ్చి ఒక మంచినీటి ప్యాకెట్ ఎంత పెరిగింది, కొంచెం మందు అలవాటు ఉన్నవాడికైతే రేటు ఎంత పెరిగింది, ఇవన్నీ లెక్కేసుకుంటే ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. ఇచ్చేదేం 10,000, లాక్కునేది 25,000 అనే టైప్లో ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను కూడా గ్రహించారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటే ఎవరు? అంటే ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో గత 4 దఫాలుగా ఎమ్మెల్యేగా కొడాల నాని గారు ఎన్నికవుతా వచ్చారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది? నాని గారు ఖచ్చితంగా ఓడిపోతారండి. ఎందుకంటే ఈ నాని గారు గుడివాడకు చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఒక రోడ్లు చూడండి, మాది కుదరవల్లి విలేజ్. మా విలేజ్కి వెళ్ళాలంటే రోడ్లు అసలు నైట్ టైం వెళ్తామో రోడ్డు మీద పడి చచ్చిపోతామో కూడా తెలియని పరిస్థితి. ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, ఎమర్జెన్సీగా ఆటో కట్టించుకుని రావాలంటే ఎక్కడి వరకు వచ్చేలోపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏ అభివృద్ధి లేదు. నాని గారు ఎప్పటికప్పుడు ఏంటంటే ప్రాంతానికి ఒక మాట, పరిస్థితికి ఒక మాట చెప్పి ప్రజలు మోసగించడం తప్ప గుడివాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఆయన ఖచ్చితంగా ఓడిపోతారు ఈసారి. అంటే మరి ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందండి. 100% అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రావి వెంకటేశ్వర గారు ఇప్పటి వరకు పార్టీని కట్టుదిట్టం చేసుకుంటూ నడిపించుకొచ్చారు. ఈ వెనుగల రాము గారు అనే వ్యక్తి ఈ కొంతమందికి ఉపాధి కల్పించడం, కొంతమందికి ఉద్యోగాలు కల్పించడం, కొంతమందికి ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి డబ్బులు కల్పించడం, ఇలాంటి సోషల్ సర్వీస్ చేసుకుంటా కొంత ఆయన క్రెడిట్ సంపాదించారు. వీళ్ళిద్దరూ కలిశారు, చక్కగా కలిసి పని చేస్తున్నారు. గుడివాడలో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది, నాని గారు ఓడిపోవడం జరుగుతుంది. అంటే నాని గారి ఓటమికి ఏది ప్రధాన కారణం అంటారు? అంటే ప్రజలను పట్టించుకోకపోవడమా, గుడివాడని అభివృద్ధి చేయకపోవడమా? రెండూనండి. ప్రజలను పట్టించుకోకపోవడం ఒక కారణమే, గుడివాడని అభివృద్ధి చేయకపోవడం ఒక కారణమే. ఈ 2 కారణాలు నాని గారు ఓడిపోవడానికి కారణాలు అవుతాయి. కొడాల నాని గారు గుడివాడలో నేనే గెలుస్తాను, ఎవరో గెలిచే పరిస్థితి లేదని చెప్తా ఉంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మీరు ఇందాక మాట చెప్పారు కొడాల నాని అడ్డా అని. కొడాల అర్జునరావు గారు కొడుకులాగా వచ్చి గుడివాడలో పోటీ చేయలేదండి. ఒక తెలుగుదేశం కార్యకర్తగా వచ్చాడు, తెలుగుదేశం నాయకుడికి ఎదిగాడు, తెలుగుదేశం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇది గుడివాడ తెలుగుదేశం అడ్డా.
ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తులు గెలిచిన అడ్డ, రావి సోమనాథ్ గారు లాంటి వ్యక్తులు గెలిచిన అడ్డ, రావి వెంకటేశ్వర గారు లాంటి గెలిచిన అడ్డ. ఈయన వచ్చింది తెలుగుదేశం నాయకుడిగా వచ్చాడే తప్ప కొడాల అర్జునరావు గారు కొడుకుగా వచ్చామని పోటీ చేశాడా? ఈయన అడ్డ ఎలా అవుతుంది? ఒక తెలుగుదేశమే ఆదరించింది. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల అతను అలా పాతుకుపోయాడు. ఈసారి అతన్ని ఖచ్చితంగా ఓడించి తీరుతుంది తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు.